ఒక్క నిమిషం సార్. ఇప్పుడు ఏమా యాప్ జగన్ అన్న యాప్ 2.0 యాప్ నాకు కీర్తన గారికి అవకాశం, మరి షర్మిల గారికి సునీత గారికి కూడా ఉందా సార్? ఎవరికైనా చేసుకోవచ్చు. మోడీ గారైనా ఓపెన్ చేసుకోవచ్చు ఒకవేళ ఇంట్రెస్ట్ చూపిస్తే. లోకేష్ గారైనా ఓపెన్ చేయొచ్చు. వారికి జరిగిన మోడీ గారు లోకేష్ గారు మొబైల్ ఉన్న ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. లోకేష్ గారు మోడీ గారు వీలైతే దేవాంశ్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకోవచ్చు. దేవాంశ్ గారు కూడా చేసుకోవచ్చు వీలైతే. లేదంటే హెరిటేజ్ లో ఉన్న కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అదే సార్, వారి కూడా చెప్పుకోవచ్చు కదా. మరి ఇంకో డౌట్ ఉంది సార్, ఇప్పుడు ఏ పడితే యాప్లు డౌన్లోడ్ చేస్తే అకౌంట్లు ఖాళీ అవుతున్నాయట, బ్యాంక్ బ్యాలెన్స్లు. అసలే మన మీద ఆర్థిక నేరాల కేసు ఉంది కదా, మా అకౌంట్ అట్లాంటివన్నీ మీకు ఖాళీ అవుతాయి కదా, అలాంటివన్నీ దొంగలన్నీ మీకు అదే సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో చూస్తేనే మరి కోర్టులో 32 కేసులు ఉన్నాయి కదా. ఇప్పుడు మా యాప్ అవును, మనకెన్ని కేసులు ఉన్నాయి? మన చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవా? ఏమైనా తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేలో ఇచ్చి హ్యాక్ చేయరు కదా. చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయా? తీర్థ ప్రసాదాలు ఉన్నాయా? గూగుల్ పేరు మా పర్సనల్. మనం గురువింద కింద నలుపు తెలియదు అన్నట్టు ముందు మన కింద నలుపు చూసుకొని మన అవసరాలు మాట్లాడాలి. ఈ రోజు మీ కేబినెట్ మొత్తం దొంగలు, క్రిమినల్ కేసులు ఉన్నాయి మీ కేబినెట్ మొత్తం మీద. చంద్రబాబు నాయుడు గారి మీద 19 కేసులు, హోంమంత్రి అనంత్ గారి మీద కేసులు. నేను మాట్లాడతాం, అడిగిన దానికి సమాధానం చెప్పండి. ముగ్గురే కదా ఉన్నారు. అడిగిన దానికి సమాధానం చెప్తే నేను స్లో ఆయన ఫస్ట్ మాట్లాడినప్పుడు నేను నిన్న ఏదేదో మాట్లాడదామంటే ఎందుకు కూర్చుంటారు దీంట్లో ఖాళీగా? సరే సరే ఓకే. కీర్తన గారు రెస్పాన్స్ కేసుల గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు మీద కేసులు లేవండి. ఆల్రెడీ 53 రోజులు జైలుకి వెళ్ళి వచ్చి నాకు ఒళ్ళంతా ఎప్పుడు చెప్పుకోవడానికి చెప్పి బెయిల్ మీద బయటకు వచ్చారు. నేను మాట్లాడితే మరి మీకు నొప్పులు వస్తాయి ఇక్కడ. దేని మీద బయటకు వచ్చారు చంద్రబాబు నాయుడు గారు? సత్యనారాయణ బెయిల్ ఇచ్చారా? ఒళ్ళంతా రాగాలని బెయిల్ ఇచ్చారా? సరే సరే ఒక్క విషయం అండి. కాదు ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా కూడా అందుకే అడుక్కుంటారు. అదే బాబు, మీ జీవితంలో సింగిల్ గా పోటీ చేసి ముఖ్యమంత్రి గారా మళ్ళీ 50 ఏళ్ళ రాజకీయ ఇండస్ట్రీ తీసుకెళ్లి అక్కడ పెట్టుకోవాలి. రాజకీయ ఇండస్ట్రీని మీ జీవితంలో తెలుగుదేశం పార్టీ రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ సింగిల్ గా ముఖ్యమంత్రి ఎప్పుడైనా చెప్పండి. ఎందుకంటే మళ్ళీ పార్టీ చెప్పుకోవడం కాదండి. ఒక్క నిమిషం వంశీ, మీరు ఏ దీక్షలో ఉన్నారు? ఎందుకు ఆవేశం? నార్మల్ గా మాట్లాడి నేను నార్మల్ గా వాళ్ళు మాట్లాడడానికి యాక్సెప్ట్ చేయకుండా ఉంటే నేను రాను. సరే వద్దు మరి డిబేట్ కి వచ్చి ఉన్నారు కదా, ఏం చెప్పినా వినాలంటే కాదు కదా. కోట్లాది మంది మా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు లేదు, మా పార్టీకి సంబంధించిన అంశం అది. మామూలు రోజులు ఎలా అన్నా తప్ప. నో సార్, మీరు అన్నది కరెక్ట్, అది మీరు ఆపాలి. కీర్తన రెస్పాండ్ అవ్వండి. ఏం నాగార్జున ఏదో బెయిల్ మళ్ళీ ఏదో కుప్పం కేసులు అంటున్నారు, 41 నోటీసులు ఇచ్చి అన్ని తోడతానంటున్నారు. వాళ్ళు ఏమని 2.0 సిద్ధంగా ఉన్నది దీనికోసమే పెట్టేమంటున్నారు. ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి 99 వీక్షకులకు నమస్కారం సార్. అంటే వెంకటరెడ్డి గారికి క్లారిటీ ఉందా? నాగార్జున యాదవ్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏ మాటలు ఆయన మాట్లాడితే అరెస్ట్ చేశారు, క్లారిటీ ఉంటే ఇక్కడ మాట్లాడుతున్నారా, లేదా జస్ట్ ఏదో ఒక ప్రాపగాండా చేద్దాము కూటమి ప్రభుత్వం మీదనో లేకుంటే తెలంగాణ ప్రభుత్వం మీదనో అని అంటున్నారా? నాగార్జున యాదవ్ గారు ఎలాంటి మాటలు మాట్లాడారంటే ఒక సీఎం ని పట్టుకుని జొమాటో బాయ్ తో కంపేర్ చేశారు. మళ్ళీ అక్కడ ఉన్న ఎవరైతే ప్యానల్ మెంబర్స్ కానీ ఆ హోస్ట్ కానీ వారిస్తారు, ఈ మాట మాట్లాడకండి, వెనక్కి తీసుకోండి అంటే నేను జొమాటో బాయ్స్ ని కించపరిచినట్టుంది, వాళ్ళ స్థాయిని తగ్గించినట్టుంది, సో వాళ్ళకన్నా క్షమాపణ చెప్తాను కానీ రేవంత్ రెడ్డి గారిని క్షమాపణ చెప్పని అంటాడు. అంటే మీకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చిన్న మాట అంటే కేసులు పడతాయని అన్న మీరే ఒక సీఎం ని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కేసులు పడవా? అది కక్షపూరితం అంటారా? అలాగే ఇక్కడ కూడా ఏపీలో కూడా ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఎంత నీచంగా నాగార్జున యాదవ్ గారు మాట్లాడారో మన దగ్గర వీడియోలు ఉన్నాయి, మనం చూస్తున్నాం కూడా. అది వెంకటరెడ్డి గారు గమనించలేదా? ఇప్పుడు కేసులు పడతాయంటే మళ్ళీ అది కక్షపూరితం ఎలా అవుతుంది? మీరు సీఎంలను పట్టుకొని, ఇప్పుడు మేము కూడా ప్యానల్ మెంబర్స్ గా ఉన్నాము, జగన్మోహన్ రెడ్డి గారిని చాలా నీచంగా వ్యక్తిగతంగా మేము విమర్శించి మాట్లాడటం లేదు కదా. మాట్లాడారు మీ పక్కన కిరణ్ రాయలు, మీరన్ని నీతులు చెప్తే ఎట్లా? మనం ముందు చూసుకోవాలి, ఎవరే మనం మాట్లాడామా లేదా, ఎవరు మాట్లాడారో చూసుకోవాలి కదా. అడగాలి, వాళ్ళపైన మీరు కేసులు పెట్టాలి. మేము అడుగుతున్నాం ఏంటంటే ఆల్రెడీ మీరు అన్నది అదే, మేము కేసులు పెట్టకుండా